కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ కేంద్ర మంత్రులను కలిసి మెట్రో విస్తరణ, మూసి పునరుజ్జీవం, ఆధార తదితర అంశాలపై విన్నవించారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల సాధనకు పార్లమెంట్లో ఎంపీలు ప్రస్తావించే విధంగా ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజాభవన్లో కాసేపట్లో అన్ని పార్టీల ఎంపీలతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ప్రత్యేకంగా ఆహ్వానించిన ప్రభుత్వం ఒక్కో ఎంపీకి డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా ఫోన్ చేసి భేటీ కావాలని కోరారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఎంపీల సమావేశానికి హాజరు కాలేమని కిషన్ రెడ్డి తెలిపారు. ఆహ్వానం ఆలస్యంగా అందిందని, ఎంపీల సమావేశంపై పార్టీలో చర్చించుకునే సమయం లేదని తెలిపారు. పార్టీ కార్యక్రమాల కారణంగా హాజరు కాలేకపోతున్నామని క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే ముందుగానే తెలియజేయాలని కోరుతున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, పార్టీల చెందినటువంటి రాజ్యసభ అలాగే లోక్సభ సభ్యుల తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీల సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే నేరుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎంపీలకు కాల్ చేసి ఈ సమావేశానికి హాజరు కావాలనేది కోరడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాబోతా ఉన్నారు. అయితే మరికాసేపట్లోనే ప్రజాభవన్ వేదికగా ఈ సమావేశం జరగనుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లిన పలు ప్రాజెక్టులు కావచ్చు, అలాగే ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి విభజన హామీలు, వాటితో పాటుగానే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసినటువంటి మెట్రో విస్తరణ ఫేజ్ 2కు సంబంధించి వీటితో పాటుగానే రాష్ట్రంలో అటు ఆర్ఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ వరకు కూడా రేడియల్ రోడ్లు, వీటితో పాటుగా మాస్టర్ ప్లాన్, సివరేజ్ మాస్టర్ ప్లాన్కు సంబంధించినటువంటి నిధులు, అటు ఫ్యూచర్ సిటీకి అలాగే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్కు సంబంధించి కేంద్రం కొంత నిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేయాలనేటటువంటి వినతులు అందజేయడం జరిగింది. వీటితో పాటుగానే పలు అభివృద్ధి పనులకు సంబంధించి కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లు, వీటితో పాటుగా అటు కృష్ణా జిల్లాలకు సంబంధించి ఏళ్లుగా పెండింగ్లో ఉండి వాటాలు ఇప్పటివరకు తేల్చినటువంటి అంశానికి సంబంధించి తెలంగాణకు న్యాయం చేయాలనేటటువంటి డిమాండ్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం కొంత ఉత్కంఠ అయితే కొనసాగనుంది. ప్రధానంగా కొంత ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఒక సమావేశానికి హాజరవుతారా లేదా అనేది కూడా కొద్దిసేపటి వరకు కొంత సస్పెన్స్ ఉండింది. అయితే కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరు కావడం లేదనేది బట్టి విక్రమార్కకు లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క సమావేశం ఉందని నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా, నిన్న సాయంకాల సమయంలో కూడా తమకు ఆహ్వానం అందింది. అయితే అంతకు ముందుకే ఫిక్స్ అయినటువంటి అధికారిక అనధికారిక సమావేశాలు ఉండటంతో ఈ యొక్క సమావేశానికి మేము బీజేపీ ఎంపీలు హాజరు కాలేకపోతున్నాం. ముందస్తుగా ఈ యొక్క సమావేశానికి సంబంధించి పార్టీలో అంతర్గతంగా చర్చించుకునేటటువంటి అవకాశం లేకపోయింది. అయితే భవిష్యత్తులో ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తే కనుక ముందస్తుగా సమాచారం అందించాలి. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. తాము కేంద్రం నుంచి నిధులు తేవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామనేటటువంటి కామెంట్ చేస్తూ కూడా ఈ యొక్క లేఖలో ప్రధానంగా పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ సమావేశానికి బీజేపీ ఎంపీలు హాజరు కావడం లేదనేది అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు ఈ యొక్క సమావేశానికి హాజరు కావడం లేదనేటటువంటి సమాచారం మనకు అందుతూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే అటు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి లోక్సభ, రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు
అలాగే తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కావచ్చు, అలాగే నీటి వాటాలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పలు ప్రాజెక్టులు కావచ్చు, వీటికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి అటు పార్లమెంట్లు ఉభయ సభల్లో తెలంగాణ గలం వినిపించేందుకు ఈ యొక్క సమావేశం కీలకంగా ఉపయోగపడుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఇటీవల ఈ యొక్క సమావేశం తీసుకోవడం పైన కొంత చర్చ అయితే జరిగింది. అయితే నిన్నటికి నిన్న ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నట్లు, దానికి హాజరు కావాలనేటటువంటి ఆహ్వానం అందడం నేపథ్యంలో ఈ ముందస్తు కార్యక్రమాలు ఉండడం, అలాగే పార్టీలో అంతర్గతంగా ఈ సమావేశానికి వెళ్ళాలా వద్దా అనేది అటు జాతీయ నాయకత్వం అలాగే రాష్ట్ర నాయకత్వంతో చర్చించేటటువంటి అవకాశం లేకపోయింది అనేటటువంటిది కూడా ప్రధానంగా కిషన్ రెడ్డి పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇటీవల కొద్ది రోజుల క్రితమే తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైంధవుడిలా అడ్డుపడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డి బాహాటంగానే ఈ యొక్క వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మోదీ నిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అటు ప్రధాని ఇవ్వడానికి సుముఖంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది అనేటటువంటి దృష్టిలో పెట్టుకొని కిషన్ రెడ్డి ఈ యొక్క అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారనేటటువంటి కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో కొంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే కొంత దుమారం కూడా రేపినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఈ యొక్క అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ సమావేశానికి స్వయంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలకు కాల్ చేసి ఆహ్వానం అందజేసిన నేపథ్యంలో కూడా ఈ వస్తారా లేదా అనేది కూడా కొద్దిసేపటి వరకు కొంత సస్పెన్స్ కొనసాగింది. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇరు పార్టీలు అటు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ కూడా ఈ సమావేశానికి తమ ఎంపీలు రావడం లేదనేది కూడా తేటతెల్లం చేసినటువంటి పరిస్థితి. ఈ సమావేశం కేవలం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అలాగే రాజ్యసభ లోక్సభ సభ్యులు హాజరుగానున్నారు. ఈ సమావేశం అనంతరం ఇరు పార్టీల మీద ఏ విధమైనటువంటి కామెంట్ చేస్తారనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలకు ఇందులో సమావేశానికి హాజరు కావాలనేటటువంటి ఇన్ఫార్మ్ చేసినప్పటికీ కూడా రావడం లేదనంటే తెలంగాణ అభివృద్ధిని వారు ముందుకు రావడం లేదు, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి సిద్ధంగా లేరనేటటువంటి కామెంట్ చేసేటటువంటి అవకాశం కూడా కనిపించేటటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగానే ఇప్పుడు జరగబోయేటటువంటి ప్రజాభవన్లో జరగబోయేటటువంటి ఈ యొక్క ఆల్ పార్టీ ఎంపీ సమావేశానికి కేవలం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాత్రమే హాజరై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేసినటువంటి ప్రాజెక్టులు అలాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లు, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అలాగే సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు కేంద్ర మంత్రులను ప్రధానిని కలిసి విన్నవించినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎంపీలకు వివరించనున్నారు. ఎంపీలకు సమయం దొరికిన పార్లమెంటు ఉభయ సభల్లో కూడా సమయం దొరికినప్పుడల్లా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గలం వినిపించాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత సమావేశం అనంతరం ఇరు పార్టీ అటు ప్రత్యర్థి పార్టీలు అయినటువంటి కాంగ్రెస్కి అటు బీఆర్ఎస్ బీజేపీకి ఎటువంటి చురకలు అంటిస్తారా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. భాగ్యం. రైట్, థ్యాంక్ యూ రాజు.